ఐపీఎల్ అంటేనే దేశవాళీ క్రికెటర్ల టాలెంట్కు కేర్ ఆఫ్ అడ్రస్. భారీ అంచనాలు పెట్టుకున్న స్టార్ ప్లేయర్స్ నిరాశపరిచిన తక్కువ ధరకే వేలంలో దక్కించుకున్న యువ క్రికెటర్లు ప్రతిసారి దుమ్ము రేపుతూ ఉంటారు. ప్రస్తుతం ఐపీఎల్ 18వ సీజన్లోనూ ఇదే జరుగుతోంది. తుది జట్టులో చోటు దక్కించుకుంటున్న పలువురు యువ ఆటగాళ్లు అరంగేట్రంలోనే అదరగొడుతున్నారు. తాజాగా ముంబై ఇండియన్స్ యువ పేసర్ అశ్విని కుమార్ తొలి మ్యాచ్లోనే దుమ్ము రేపాడు. భీకరమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న కోల్కతా నైట్ రైడర్స్ను వణికించాడు. 1 కాదు 2 కాదు, ఏకంగా 4 వికెట్లతో తన సత్తా చూపించాడు. తొలి బంతికే వికెట్ తీసి తన కెరియర్ను ఘనంగా ప్రారంభించాడు. మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనతో టాక్ ఆఫ్ ది నేషన్గా నిలిచాడు. కోల్కతా నైట్ రైడర్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో ఐపీఎల్లోకి అరంగేట్రం చేసిన ఈ ముంబై ఇండియన్స్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ 4 వికెట్లతో ఆ జట్టు పతనాన్ని శాసించాడు. తన తొలి బంతికే కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానేను అవుట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచిన అశ్విని కుమార్ తన రెండో ఓవర్లో డేంజరస్ రింకు సింగ్తో పాటు మనీష్ పాండేను పెవిలియన్కు చేర్చాడు. రింకు సింగ్ను క్యాచ్ అవుట్ చేసిన అశ్విని కుమార్ మనీష్ పాండేను క్లీన్ బౌల్ చేశాడు. ఇక తన 3వ ఓవర్లో విధ్వంసకర బ్యాటర్ ఆండ్రీ రసెల్ను క్లీన్ బౌల్ చేశాడు. దాంతో అరంగేట్ర ఐపీఎల్ మ్యాచ్లోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. దాంతో అశ్విని కుమార్ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. అశ్విని కుమార్ పంజాబ్కు చెందిన లెఫ్ట్ ఆర్మ్ పేసర్. బౌన్సర్లతో పాటు వైడ్ యార్కర్లు వేయడం అతని స్పెషాలిటీ. గతేడాది పంజాబ్ వేదికగా జరిగిన పంజాబ్ టీ20 ట్రోఫీలో అశ్విని కుమార్ బౌలింగ్ ప్రదర్శనకు ముంబై స్కౌట్స్ ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఈ టోర్నీలో డెత్ బౌలింగ్లో ఆకట్టుకున్నాడు. పంజాబ్ తరపున 2022లో దేశవాళీ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన అశ్విని కుమార్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 4 టీ20లాడి 3 వికెట్లు తీశాడు. 4 లిస్టే 2 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు కూడా ఆడాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో అశ్విని కుమార్ను ముంబై ఇండియన్స్ 30 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. గతంలో పంజాబ్ కింగ్స్ జట్టుకు ఎంపికైన అశ్విని కుమార్కు తుది జట్టులో ఆడే అవకాశం దక్కలేదు. ముంబై ఇండియన్స్ తరపున వచ్చిన అవకాశాన్ని అశ్విని కుమార్ 2 చేతులా అందిపుచ్చుకున్నాడు. సత్యనారాయణరాజు స్థానంలో ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11తో అశ్విని జట్టు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. మొత్తం 4 వికెట్లు తీసుకున్న అశ్విని కుమార్ ఐపీఎల్లో ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే తొలి మ్యాచ్లో 4 వికెట్లు తీసుకున్న ఇండియన్ బౌలర్గా చరిత్ర సృష్టించాడు. ఈ పంజాబ్ బౌలర్ ధాటికి కోల్కతా 116 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఓవరాల్గా 3 ఓవర్లలో 24 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.